Hi team, I'm Kumdara team. I'm founder of Sevata Dr. Bridge, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So most of the students ask about sir how to select the best country, how to select the best university అడుగుతున్నారండి. సో మన డాక్టర్ బ్రిడ్జ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నామండి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్. సో ఈ సంవత్సరం వచ్చేసరికి కూడా చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఇంకా క్లారిటీ లేదు అసలు ఒక యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని. ఎందుకంటే సార్ ఎవ్రీ ఇయర్ వచ్చరికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని చేంజ్ అవుతాయి కాబట్టి కంపల్సరీగా వచ్చరికి దాన్ని బట్టి మనం ఒక యూనివర్సిటీ, దాన్ని బట్టి ఒక కంట్రీ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ వెళ్ళారు, ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా లో బడ్జెట్ లేదా ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎం ప్రోగ్రామ్. చాలా మంది చెప్తారండి సో అటు నుంచి మీరు జార్జియాలో చదవండి, అటు నుంచి డైరెక్ట్ యూఎస్ వెళ్ళిపోవచ్చు, లేదంటే యూరోప్లో చదవండి, అటు నుంచి అక్కడే ఫ్రీ మెడికల్ పీజీ చేసుకోవచ్చు, లేదంటే సెంట్రల్ అమెరికా వెళ్ళండి అక్కడ ఫ్రీ మెడికల్ పీజీ. ఎందుకంటే ఇండియాలో ఎంబీబీఎస్ అంటే కష్టంగా ఉంటుంది, అబ్రాడ్లో సరికి అక్కడే చదువుకుని అక్కడే సెటిల్ అవ్వండి, మళ్ళీ ఇండియా రావడం ఎందుకని. అలాంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అయ్యి అసలు కరెక్టేనా కాదా, ఇలా అసలు అసలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారన్నమాట. కంట్రీస్ చెప్తున్నారంటే రష్యా అంటారు, కొంతమంది రష్యా అడిగితే రష్యా బాగోదు, యుద్ధం జరుగుతుంది. జార్జియా అంటారు, జార్జియా, కొంతమంది అడిగితే జార్జియాలో తక్కువ పాపులేషన్, లేదా కిర్గిస్తాన్ అంటారు, లేదా కజకిస్తాన్ అంటారు, లేదా వియత్నాం అంటారు. అసలు ఏ కంట్రీ బెటర్గా ఉంటుంది? ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయండి, ఒక్కొక్క కంట్రీకి ఒకసారి 10 నుంచి 20 యూనివర్సిటీస్ ఉన్నాయి. అసలు ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఇలా నెంబర్ ఆఫ్ డౌట్స్ ఉంటాయండి. సో కాబట్టి సార్ ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే 100% వస్తుంది, మీకు క్లారిటీ వస్తుంది. మీకు ఇంకా తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా మీరు కింద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు మీరు డైరెక్ట్. ఓకేనండి. సో ఫస్ట్ సార్ ఒక యూనివర్సిటీ, ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకుందామంటే, ఫస్ట్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికి కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఉంటాయి. తర్వాత సరిగ్గా ఒక యూనివర్సిటీ సెలెక్షన్ అప్పుడు కూడా దానికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్ ఉంటాయి. సో దీనికి ఒక 3 అప్రాక్స్ 6 ఇంకా మోర్ దెన్ ఎనఫ్ ఉంటే ఇంకా ఫర్దర్ వీడియోస్లో నేను అప్డేట్ ఇస్తాను. సో ఫస్ట్ సార్ బేసిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ పారామీటర్స్. సో కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలంటే బేసిక్ 3 స్టెప్స్ అనేది 100% ఫాలో అవ్వాలి. స్టెప్ నెంబర్ 1 సార్, మీరు ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారో అది జార్జియానా, వియత్నామా, కిర్గిస్తానా, కజకిస్తానా, వాట్ ఎవర్ ద కంట్రీ. సో ఆ కంట్రీ వచ్చేసరికి డెవలప్డ్ కంట్రీ కదా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు డెవలప్డ్ కంట్రీ అంటే సార్, ఒక డెవలప్డ్ కంట్రీ అంటే మీకు ఫస్ట్ ఏదైనా వాట్ ఎవర్ ద కంట్రీ, మీరు యూఎస్ తీసుకోండి, యూకే తీసుకోండి, కెనడా తీసుకోండి, డెవలప్డ్ కంట్రీ అంటే ఫస్ట్ ఒకసారి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగుంటుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు సార్ మీకు ఆటోమేటిక్ ఎకనామికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎకనామికల్గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సెక్యూరిటీ వైజ్ కూడా ఆటోమేటిక్గా ఈ 3 స్టెప్స్ వస్తారు. అంటే మీకు ఒక డెవలప్డ్ కంట్రీ అంటే ఎడ్యుకేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉంటారు, సెక్యూరిటీ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అది డెవలప్డ్ కంట్రీయా, అండర్ డెవలప్డ్ కంట్రీయా, లేదంటే పూర్ కంట్రీయా, లేదంటే ఏంటిది అనేది, అదే సెమై కంట్రీయా అంటే వాట్ ఎవర్ అంటే ఎలాంటిది, దాన్ని బట్టే మీకు ఫర్ ఎగ్జాంపుల్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, మీకు హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, హై స్టాండర్డ్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. అదే అండర్ డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, అన్ని కూడా అండర్లో మీ సెక్యూరిటీ సరిగా ఉండదు, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ సరిగా ఉండదు. కాబట్టి కంపల్సరీగా మీరు ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటారో మీరు ఆటోమేటిక్గా ఫస్ట్ ఆ డెవలప్డ్ కంట్రీ కదా సెలెక్ట్ చేసుకోండి. సో డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆల్మోస్ట్ మీకు 90% ప్రాబ్లమ్ సాల్వ్. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ ఆ డెవలప్డ్ కంట్రీ అయిన తర్వాత వచ్చేసరికి ఆ కంట్రీకి మనకున్న రిలేషన్షిప్ ఏంటి, మనకి ఫ్రెండ్లీ కంట్రీ కొన్ని కంట్రీస్ ఉంటాయి. సో ఆ కంట్రీస్ వచ్చేసరికి మనకి కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉన్నా మనకి కొన్ని ఆపోజిట్గా ఉంటాయి, వీసాలు ప్రాపర్గా ఉండదు, అక్కడ మనల్ని ప్రాపర్ రెస్పెక్ట్ చేయరు. సో కాబట్టి అలాంటి కంట్రీస్ కాకుండా డెవలప్డ్ కంట్రీ అలాంగ్ విత్ మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ అనుకోండి, మీకు వీసా ఇష్యూస్ ఎలాంటివి ఉండవు, ఎలాంటి ప్రాబ్లమ్, ఇమిగ్రేషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. తర్వాత వస్తారు సార్ ఇవన్నీ ఓకే. సో డెవలప్డ్ కంట్రీ, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, తర్వాత వస్తారు సార్ మీరు ఎంబీబీఎస్ అబ్రాడ్ వెళ్ళాలనుకున్నప్పుడు కంపల్సరీగా వస్తారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అయ్యే కంట్రీ కావాలి. సో డెవలప్డ్ కంట్రీ ఉండి మన ఫ్రెండ్లీ కంట్రీ ఉన్న ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. సో యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఎందుకు ఇన్వాలిడ్ అవుతుందంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వు. అవి డెవలప్డ్ కంట్రీసే, మన ఫ్రెండ్లీ కంట్రీసే, బట్ కాదు యూస్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వు. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. మీకు కింద చెప్పాను కదా ఇంటిగ్రేటెడ్ యూఎస్ఎంలీ ప్రోగ్రామ్ అండి. సో ఎంబీబీఎస్ కొంత ఇక్కడ చదవండి, అట్నుంచి అటు సో సెకండ్ ఇయర్ అయిన తర్వాత అట్నుంచి అటు యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 అమెరికా వెళ్ళండి, లేదంటే అట్నుంచి యూరోప్ వెళ్ళండి, లేదా జార్జియా నుంచి అలా చదివిన ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్. ఎందుకు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ఏం చెప్తారంటే క్లియర్గా మీరు ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంతా ఒకే యూనివర్సిటీ ఒకే కంట్రీలో చదవాలి. సో కొంత ఒక చోట చదివితే ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్. కాబట్టి 1-2 సార్లు మీరు ఎన్ఎంసీ రూల్స్ అనేది 100% కంపల్సరీ ఫాలో అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అది ఏ విధంగా చెక్ చేయాలంటే సార్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉంటుంది. అంటే మీరు ఏదైతే కంట్రీ వెళ్దాం అనుకున్నారో ఆ కంట్రీలో మన ఎంబసీ ఉంటుంది, వాళ్ళు మీకు ఇష్యూ చేస్తారు ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీస్ అసలు ఆ కంట్రీ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదనేది. సో కాబట్టి మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీ నుంచి కంపల్సరీగా ఒకసారికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నట్టు ఒక అఫీషియల్ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ఫ్రమ్
ఆ కన్సర్న్ ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మీరు తెప్పించుకుంటే అక్కడ మీరు ఎన్ఎంసీ రూల్స్ అన్ని, మన ఇండియన్ ఎన్ఎంసీ గెజెట్ రూల్స్ అన్ని ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటే మీకు ఆ కంట్రీ ఫాలో అవుతుందో లేదని 100% అర్థమైపోతుంది. చాలా మంది అడుగుతారు రొమేనియా, సింగపూర్, తర్వాత వచ్చేసరికి జర్మనీ, ఈ డిగ్రీస్ అన్ని ఇన్వాలిడ్ అండి. సో కాబట్టి మీరు 1-2 సార్లు మీరు చెక్ చేసుకోండి. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా అది డెవలప్డ్ కంట్రీ అయ్యి ఎన్ని ఆపర్చునిటీ ఉన్నా జీరో, ఎందుకంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. కాబట్టి ఖచ్చితంగా మీరు డెవలప్డ్ కంట్రీ, తర్వాత ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, తర్వాత ఎన్ఎంసీ రూల్స్ 100% ఫాలో అయ్యే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఈ 3 100% ఉండాలి. ఏది లేకపోయినా 100% ప్రాబ్లం అవుతుంది. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయిపోతే డిగ్రీ ఇన్వాలిడ్. తర్వాత మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి మీకు అక్కడ ప్రాపర్గా ఏమి మనల్ని ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉండదు. అదే డెవలప్డ్ కంట్రీ కాబట్టి మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. సో ఈ విధంగా మీరు ఒక కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనండి. తర్వాత ఒక యూనివర్సిటీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సార్, సో మీరు ఈ 3 ఫస్ట్ క్లియర్ అయిన తర్వాత స్టెప్ 1 ఏదైతే కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మీరు గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో గవర్నమెంట్ ఉంటాయి, ప్రైవేట్ ఉంటాయి. సో అక్కడ కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే సార్ మీకు రూల్స్ రెగ్యులేషన్స్ 100% క్లియర్గా ఉంటాయి. సో ప్రైవేట్ యూనివర్సిటీలు అనుకోండి మీకు ఏది కూడా ఓపెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అంతా హిడెన్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా, యూనివర్సిటీ ఫాలో అవ్వట్లేదని మీకు తర్వాత 2 years 3 years తర్వాత చెప్పారనుకోండి, డిగ్రీ ఇన్వాలిడ్ అయిపోతుంది. అలానే కదా ఫిలిపీన్స్ డిగ్రీ ఎందుకు ఇన్వాలిడ్ అయింది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి 100% ఇన్వాలిడ్ అయింది. సేమ్ లైక్ దట్. కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీ అని కూడా ఖచ్చితంగా అక్కడ ఏది ఉందో అదే ఫాలో అవ్వాలి. వీళ్ళు సపరేట్గా హిడెన్ ఎజెండా ఉండదు కదా. వాళ్ళు గవర్నమెంట్ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ప్రైవేట్ వాళ్ళని కూడా వాళ్ళంతటికి వాళ్ళు సెల్ఫ్ ఫైనాన్సింగ్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారికి మిమ్మల్ని హిడెన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే గవర్నమెంట్ యూనివర్సిటీలో నో హిడెన్ ఇన్ఫర్మేషన్. దట్టు అది కూడా కాకుండా గవర్నమెంట్ యూనివర్సిటీ అంటే స్ట్రిక్ట్గా ఉంటాయి. తర్వాత మన ఇండియాలో ఉంటుంది గవర్నమెంట్ అంటే మీకు ఇంటర్నేషనల్ లెవెల్ అంటే గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, పర్ఫెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఎలాంటి ఇష్యూస్ అనేది ఉండదు. తర్వాత ఆ యూనివర్సిటీ వచ్చరికి అట్లీస్ట్ ఒక 50 to 60 years, అట్లీస్ట్ 50 to 100 years ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉండాలి. దేంట్లో ఎస్టాబ్లిష్మెంట్ మీన్స్ ఎక్స్పీరియన్స్. ఎవరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మెడికల్ ఎడ్యుకేషన్ 50 to 60 years లేదా అట్లీస్ట్ 100 years, మినిమం 50 years, మ్యాక్స్ టు మన ఇష్టం అది. అలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఉంది, ఇండియన్ స్టూడెంట్స్ ఏదైతే కంట్రీలో వెళ్తున్నారో ఇప్పుడు మనం ఏదైతే కంట్రీ అనుకున్నాం ఆ కంట్రీలో ఆ యూనివర్సిటీ ఎప్పటి నుంచి ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, మనకు ఈజీ అండర్స్టాండ్ అవుతుంది, మనకి ఈజీ కమ్యూనికేషన్ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏ విధంగా ట్రీట్ చేయాలో తెలుస్తుంది. సో కాబట్టి అందుకని కంపల్సరీగా ఒకసారికి ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ దాని ఎస్టాబ్లిష్మెంట్ మినిమం 50 to 60 years ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దాంతోపాటు సార్ ఆ యూనివర్సిటీ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. సో కంపల్సరీ గవర్నమెంట్ యూనివర్సిటీ ఉండాలి. గవర్నమెంట్ యూనివర్సిటీ ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఉంటాయి, మీకు స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మీకు క్లియర్ కట్గా ఉంటుంది, ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత ఒకసారికి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉందనుకోండి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ తోటి మీకు ఆ ప్రొఫెసర్స్ మనకి ర్యాప్ మెయింటైన్ అవుతుంది, వాళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అవుతారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్తో, లోకల్ స్టూడెంట్స్తో కాకుండా. మీకు మంచి ఎడ్యుకేషన్ మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోండి, ఈజీ అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మనకు కంపల్సరీ అండ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం 100% ఉండాలి. కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు డెవలప్డ్ కంట్రీ, తర్వాత వచ్చేసరికి మన ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అయ్యే కంట్రీ. ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ, తర్వాత దాని ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 50 to మినిమం 50 years అప్ టు మ్యాక్సిమం మన ఇష్టం అది 60, 70, 80, 100 years. తర్వాత వచ్చేసరికి ఆ యూనివర్సిటీ కంపల్సరీగా ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి. ఈ 6 రూల్స్ అనేది సార్ మనకి బేసిక్ ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్ రూల్స్ అండి. మీరు ఏదైనా ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూనివర్సిటీ ఇవన్నీ ఫాలో అవుతుంది లేదో ఈ 6 రూల్స్, యూనివర్సిటీ రూల్స్, కంట్రీ రూల్స్ వచ్చేసరికి 3, యూనివర్సిటీ రూల్స్ వచ్చేసరికి 3. ఈ 100% ఫాలో అయితే మీ డెసిషన్ అనేది 100% పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు ఎవరో యూట్యూబ్ ఛానల్లో లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, అలా వెళ్ళారనుకోండి, ఫిలిపీన్స్ డిగ్రీ మాత్రమే ఫిలిపీన్స్ 20,000 స్టూడెంట్స్ డిగ్రీ ఇన్వాలిడ్ సరే బ్యాక్ అయ్యారు. మళ్ళీ బ్యాక్ అయ్యారనుకోండి, మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. యాజ్ పర్ మళ్ళీ అక్కడి నుంచి వేరే యూనివర్సిటీ వేరే కంట్రీ వెళ్ళాలనుకోండి, యాజ్ పర్ రూల్స్ ప్రకారం కంపల్సరీగా ఒక యూనివర్సిటీలో చదివితే మీరు ఫస్ట్ నుంచి కూడా అక్కడ అదే యూనివర్సిటీలో చదవాలి. మధ్యలో ఆ యూనివర్సిటీ నచ్చలేదు, ఆ కంట్రీ నచ్చలేదు, అక్కడ రూల్స్ ఫాలో అవ్వట్లేదు, మళ్ళీ ఆయనకు వచ్చి అదే కంట్రీ అదే ఇయర్ నుంచి ఫాలో అవుతారంటే కుదరదు. మళ్ళీ ఫ్రెష్గా వచ్చి ఇండియా వచ్చి మళ్ళీ నీట్ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఫ్రెష్గా ఎంబీబీఎస్లో జాయిన్ అయితేనే. అందుకని మీరు ఎంబీబీఎస్ అప్రాడ్ డెసిషన్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ రూల్స్ రెగ్యులేషన్స్ అప్డేట్ అవుతుంటాయి. మా ఫ్రెండ్స్ వెళ్ళారు, రిలేటివ్స్ ఉన్నారు, తక్కువ బడ్జెట్ ఇంకోటి అని వెళ్ళారు వెళ్తే మాత్రం ఖచ్చితంగా తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, యూ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.